కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఆయన విపక్షంలో ఉన్నప్పుడు సిబిఐకి ఉత్తరం రాశాడు, ఇదే కాళేశ్వరం మీద దర్యాప్తు జరపాలని. ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు సిబిఐకి రాశాడు లెటర్. ఆయన ముఖ్యమంత్రి అయినాక దాని మీద చేయించాడు. అంతా ద్వంద్వ విధానాలు, రెండు నాలుకల ధోరణి. రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను తమ దుందుడుకు చర్యలతో తెలంగాణ యొక్క మరి ఈరోజు అభివృద్ధిని ఆటంకం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం నడుస్తున్నది. ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని చూస్తే తెలంగాణకు నష్టం జరుగుతున్నది తప్ప లాభం జరగదు. వీళ్ళ విషయాలను కూడా అభివృద్ధిని పక్కన పెట్టి ఈ రకమైనటువంటి మరి ప్రజలను ప్రేరేపితం చేసేటువంటి తమ అసమర్థత నుంచి తప్పించుకునేటువంటి విధంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు, టీఆర్ఎస్ యొక్క అవినీతి కుంభకోణమే దర్యాప్తు జరగదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద చర్యలు ఉండవు. కాబట్టి రెండు పార్టీలు కూడా మరి మూడో అంశాన్ని ఎత్తుకొని ప్రజలను దాని మీద దృష్టిని కేంద్రీకరించి తమ అవినీతి నుంచి టీఆర్ఎస్ తమ యొక్క అసమర్థత నుంచి తమ యొక్క ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తప్పించుకునేటువంటి చర్యల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ, వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ తెలంగాణకు నష్టం కలిగిస్తాయి. ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం కానీ, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ తెలంగాణకు ఏమాత్రం లాభం జరగదు తప్ప నష్టం కలిగించే విధంగా రెండు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర మంత్రులు మాట్లాడారు, తెలంగాణ ప్రభుత్వం పైన ఎంపీలు మాట్లాడారు. అమృత్ పథకంలో ఆయన సర్టిఫికేట్ అవసరం లేదు, నేను మాట్లాడినాను. ఆయన కేటీఆర్ కేసీఆర్ యొక్క సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడానికి హైదరాబాద్కు వస్తే, తెలంగాణకు వస్తే రానటువంటి ముఖాలు ఈరోజు మేము ఏం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారు ఒక ఫెర్టిలైజర్ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తే ఈయన రాడు, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకుంటాడు. ప్రధానమంత్రి గారు ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ఇనాగ్రేషన్కి వస్తే రాడు. ప్రధానమంత్రి గారు ఒక విద్యుత్ కంపెనీలకు సంబంధించినటువంటి మరి ఎన్టీపీసీ ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడానికి వస్తే ఆయన రాడు. ఈరోజు వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించడానికి వస్తే ఆయన రాడు. వీళ్ళు ఈరోజు మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు, ధర్మం, ఈరోజు అధికారం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉందా? కేంద్రం ఏం చేయాలనేది మమ్మల్ని గురించి మాట్లాడే అది ఉందా? వీళ్ళ ముఖాలు ఎప్పుడైనా 5 సంవత్సరాలు ఏ ఒక్కరోజైనా ఒక మంత్రి వచ్చి నన్ను కలిసిండా? మేమేం చేయాలని చెప్తాడు ఆయనకు? బీజేపీ కేంద్ర మంత్రులు ఏం చేయాలో వీళ్ళు చెప్తారా? నేను రాసిన 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 125 ఉత్తరాలు రాసిన ముఖ్యమంత్రికి ఒక్కదానికి జవాబు రాలేదు. వీళ్ళు మాకు చెప్తారా? ఏం అవసరం లేదు, ఆయన సర్టిఫికేట్ అవసరం లేదు. మా నిజాయితీ ఏందో మాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి 8 సీట్లు గెలిపించాం, మిమ్మల్ని 0 తీసుకొచ్చి నిలబెట్టారు. ఎవరి మీద దాడి జరగడం తప్పదు, కలెక్టర్ మీద ఆ రకంగా దాడి జరగడం తప్పు. కానీ ఎవరైతే దోషులు ఉన్నారో రాబట్టుకో అమాయక గ్రామీణ ప్రజలందరినీ కూడా ఈరోజు ఒక మరి అక్రమ కేసులు పెట్టడం అనేటువంటి మంచిది కాదు. ఎవరైతే దాన్ని రెచ్చగొట్టారో వాళ్ళ కేంద్రీకరించండి. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ వెళ్ళి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి గారు యాజ్ ఎమ్మెల్యే గారు రెస్పాన్సిబిలిటీ, ముఖ్యమంత్రి గారు రెస్పాన్సిబిలిటీ. ఆ సమస్య ఏంటో ముఖ్యమంత్రి తెలుసుకోవాలా. ఈరోజు ఈ రకంగా కలెక్టర్ మీద దాడి జరగడం అనేటువంటిది, ఇది ఆ రకంగా ఈరోజు అనేక మంది మీద కేసులు పెట్టడం అనేటువంటిది అదే ఒక పెద్ద అంశాన్ని ఈరోజు మొత్తం ప్రచార ప్రసార సాధనాల్లో ప్రదర్శించేటువంటి కార్యక్రమం చేయడం. నేను ఇంతకుముందు చెప్పానే, తన అసమర్థల నుంచి తప్పించుకునేటువంటి, తన వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి చర్యలు ఇవన్నీ. మీరు చెప్పండి పోనీ. నేను అందుకే నేను తెలంగాణకు సంబంధించినటువంటి మీడియా మిత్రులందరినీ కోరుతా ఉన్నాను, ఎవరికి మిత్రులో మీరు పరిశోధన చేసి చెప్పాల్సిందని కోరుతున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, ఏదో ఊళ్ళో భారతీయ జనతా పార్టీ అందరికీ అలకా దొరుకుతుంది. ప్రతి ఒక్కడు వచ్చి వీడు వచ్చి అదంటాడు, వాడు వచ్చి ఇదంటాడు. టీఆర్ఎస్ తోడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని, కాంగ్రెస్ తోడు అంటాడు బీజేపీ కలిసిపోయిందని. మేము ఎవరితో కలవలేదు. మేము తెలంగాణ ప్రజలతో తప్ప, తెలంగాణ మీడియాతో తప్ప ఎవరితో కలవము. మేము మాది చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు కాదు, గత అనేక సంవత్సరాలుగా మేమేంటో ప్రజలకు తెలుసు. ఈరోజు వీళ్ళ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. మేము ఎవరితో కలిసామో
వీళ్ళ సర్టిఫికెట్ వీళ్ళ మెప్పు మాకేం అవసరం లేదు. అమృత్ స్కీమ్లో ఇంతకు విచారణ జరగాలంటే అమృత్ స్కీమ్లో రేవంత్ రెడ్డి బామ్మర్దికి ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, అమృత్ స్కీమ్ మీద విచారణ జరపాలా, అన్ని స్కీమ్లు జరపాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా, ఆ యొక్క స్కీమ్ల మీద దర్యాప్తు జరపాలి. మేము సిబిఐ మీద కూడా స్వయంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద భారతీయ జనతా పార్టీ కోర్టుకెళ్ళింది, స్వయంగా కోర్టుకెళ్ళాం. మహారాష్ట్ర, జార్ఖండ్. బీఆర్ఎస్ పార్టీ సర్టిఫికేట్ బీజేపీకి అవసరం లేదు అని, అన్ని స్కామ్లపై విచారణ జరగాల్సిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుతున్నారు. అలాగే వికారాబాద్లో జరిగిన ఘటనను కూడా తీవ్రంగా